ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ మొన్న బీజేపీ తరఫున చెవెల నుంచి పోటీ చేసినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? నేను ఏమి డిమాండ్ చేస్తలేను. నాకు ఒక ఆశ ఉన్నది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉందో అది కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ మీద కూడా చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీస్ ద్వారా వాళ్ళని కూడా హింసించారు. అధికారంలో తెలంగాణలో మేము లేము, అధికారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్పిండ్రు మేము తప్పనిసరిగా కాళేశ్వరం మీద అయినా కూడా ఏమన్నా తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరం అయిపోయాయి, చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయటికి వచ్చింది. నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడున్న సీఎం గారి మీద ఎన్నో దాడులు చేసిండ్రు, ఇంటి మీద దాడి చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు, అన్నీ కూడా చేసిండ్రు. వారు చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నా. కానీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ బహుశా కేసీఆర్ తోటి రహస్యంగా పొత్తుందేమో, అందుకే తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేదు. కానీ యాక్షన్ తీసుకున్నా ఒకటేసారి కాదని మీకు తెలుసు. ఇవాళ ఇన్వెస్టిగేషన్ అయితే రేపు అరెస్ట్ కావు, దానికి టైం ఇవ్వాలి. ఇచ్చి ఒకవేళ వాళ్ళు తీసుకోకుంటే అప్పుడు కేంద్రం దిగాలి. ఎందుకంటే ముఖ్యంగా 90% తెలంగాణ రాజకీయాలకు 99% తెలంగాణ రాజకీయాలకు సంబంధించిందే. దీంట్లో బాధితులు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎంతోమంది కాదు, ప్రతి ఒక్క ఆపోజిషన్ నాయకుని మీద జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కానీ ఇది 2017 నుంచే నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ కూడా 2017 నుంచే మొదలైంది. అంతకంటే ముందు మొదలైందో నాకు తెలియదు కదా. పార్టీలోనే ఉన్నారు, అప్పుడే మొదలైంది. అప్పుడే తెలుసు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు మొదలైనవి. నేను 2017 డిసెంబర్లో అందరికి చెప్పినా నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా. అధికారంలో ఉన్నా, ఎంపీగా ఉన్నా కూడా నేను ఒక్కనే ధైర్యం చేసి నేను పార్టీ నుంచి బయటికి వెళ్తున్నా అని అప్పుడే చెప్పినాను. నా మీద కూడా ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో ఫోన్ ట్యాప్లు జరిగినాయి. అది తర్వాత మాట్లాడతాం. కానీ ఇటువంటి కుటుంబ పాలన ఇప్పుడు కూడా భారతదేశంలో ఎవరు కూడా చూడలేదు. వారసత్వం చూసిండ్రు. వారసత్వ హక్కులున్న పార్టీలు, జాతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, రీజనల్ పార్టీస్ కొన్ని ఉన్నాయి. కానీ కుటుంబం అంటే ఒకటేసారి 5 మంది 6 మంది ఉండి రాష్ట్రాన్ని పాలించే కుటుంబ పాలన ఎక్కడ కూడా భారతదేశం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేకుండే. అదే కాక ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా లేకుండే, కేవలం శ్రీలంక తప్ప. అది నెత్తిలకెక్కింది వీళ్ళకు. వాళ్ళు అంటున్నారు తెలంగాణ మాద జాయిదాయితే, మా భూమిని కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే బీజేపీ వాళ్ళు లేకుంటే టీజేఎస్ కమ్యూనిస్ట్ ఎట్లా కబ్జా పెడతారు? వాళ్ళ సొంత ప్రాపర్టీగా చూసిండ్రు. వాళ్లకు కొంచెం ఏమన్నా అయితే వాళ్లకు ఇన్సెక్యూరిటీ, ఎవరి మీద నమ్మకం లేదు, వాళ్ళ సొంత నాయకుల మీద నమ్మకం లేదు అని అప్పటి సంది మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు అయితే ఇంకా ఘోరంగా అది ఒక ఎక్స్టార్షన్ ర్యాకెట్గా తయారైంది. జడ్జెస్ ప్రైవేట్ కాన్వర్జేషన్స్, హైకోర్టు చాలా సీరియస్గా ఉంది దీని మీద. ప్రభుత్వాలు ఇడ్స్పెట్టు, సిబిఐ ఇడ్స్పెట్టు, పోలీసు ఇడ్స్పెట్టు, హైకోర్టులు కూడా సీరియస్గా ఉన్నది. మరి బిజినెస్ మ్యాన్లు, సినిమా యాక్టర్లు వాళ్ళ మీద కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు, బిల్డర్స్ వాళ్ళ మీద, అండ్ వాళ్ళని ఎట్లా ఉపయోగిస్తున్నారు? ఇక్కడ కుటుంబ పాలన ఉంటే వాళ్ళ చుట్టాలు పోలీసులు ఉన్నోళ్ళు, రిటైర్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ పెట్టి మళ్ళీ ఒకరిని డీసీపీ టాస్క్ ఫోర్స్ కాబట్టి, డీసీపీ టాస్క్ ఫోర్స్కు ఇంటెలిజెన్స్కి ఏం సంబంధము? వీళ్ళు ఇక్కడుండి వాళ్ళు అక్కడుండి 6 మంది వాళ్ళ రిలేటివ్స్నే పెట్టి వాళ్ళు మనీ ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ కూడా మొదలుపెట్టిండ్రు. అంటే ఇది ఓ సైడ్ టెలిగ్రాఫ్ యాక్టే కాదు, ఎన్నో రాజకీయాలకే కాదు, మనీ ఎక్స్టార్షన్ అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా బుక్ చేయాలని నా విజ్ఞప్తి. ఈ సీఎం గారికి నా విజ్ఞప్తి, పోలీసుకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే మాఫియా ఉంటుంది. అంటే ఒక చిన్న దొంగ పోయి దొంగతనం చేసు, పెద్ద దొంగ పోయి దొంగతనం చేసు కాదు. అధికారంలో ఉన్న ఓ 10-20 మంది, ఇప్పుడు 6 అయితే బయటకు వచ్చిండ్రు, ఇంకెక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ నా మీద దాడి చేసిన వాళ్ళు వీళ్ళు అన్ని యంత్రాలు, ఉత్త ఫోన్ ట్యాపింగ్లు కాదు, ఢిల్లీకి పంపించి చెప్తాను, ఢిల్లీకి పంపించి వీళ్ళు పోలీసు వాళ్ళు
ముఫ్టీలు వేసుకొని నా ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. నా కంప్యూటర్లను చూస్తున్నారు వీళ్ళు. ఢిల్లీకి కొంతమందిని మొన్న పంపించి స్పై కెమెరాలు తెప్పించి ఎమ్మెల్యే పోచ్గేట్లా చేసిండ్రు. అన్ని యంత్రాలు, అన్ని సాఫ్ట్వేర్లు, ఫోన్ ట్యాపింగే కాదు. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కొడుకు ప్రభుత్వం, రామారావు ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వము నాకు తెలిసినంత వరకు చేస్తలేదు. అది కాదు కానీ నేరస్తులు అయితే పట్టుకోవాలి కదా. నేరస్తులను ఉత్తగా వదిలిపెట్టినా అది కూడా నేరమే. తెలంగాణ నేరస్తులు అంటున్నారు, కేసీఆర్ ఏమో, మీరేమో నేరస్తులు అంటున్నారు వాళ్ళను. కేసీఆర్ ఏమో లంగలై దొంగలై ఫోన్లు ట్యాప్ చేస్తారని అంటున్నారు. అంటే మీరు అన్నట్టు జుడిషియరీ ఉంది, పొలిటికల్ ఉంది, ఒకవైపు ఇన్వెస్టర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఇప్పుడున్న సీఎం లంగల్ దొంగల వాళ్ళందరూ అప్పుడు అపోజిషన్లు ఉండే. అపోజిషన్ అందరూ లంగల్ దొంగల అంటారు. ఎందుకంటే వాళ్ళకు నెత్తిలోకి ఎక్కింది అహంకారం. ఇది తెలంగాణ మా సొంత కుటుంబ జాయిదాత్ అన్నట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకే తప్పనిసరిగా వారి మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలి. అండ్ అక్యూజ్డ్ A1 తండ్రి కొడుకులు, వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్లు. ఆ పోలీస్ ఆఫీసర్లను పోలీస్ డిపార్ట్మెంటు ఓ యంత్రంగా, ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఈ అవే యంత్రాలు, అవే అస్త్రాలు ఇప్పుడు వాళ్ళను రాజకీయంగా బొందబెడతాయి తప్పనిసరిగా. ఒకవేళ ఇవి బొందబెట్టకుంటే మేము ఎలక్షన్ కమిషన్కు రాస్తాం. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందున్న ఎలక్షన్స్ అంటే 2018, 19 ఎలక్షన్స్ కూడా వాళ్ళు చీటింగ్ చేసి, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇల్లీగల్గా గెలిచిండ్రు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు సర్వేలు పెట్టుకుండ్రు. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము 5 ఏళ్ళు పాలించలేదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చిండ్రు చేసి. అందుకే 5 ఏళ్ళు పాలించకుండా ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పెట్టి దాడులు చేసి అది గెలిచిండ్రు. దాడులు చేసినా కూడా వాళ్ళకి అగేన్స్ట్ ఎంత వేవుండి ఓడిపోయిండ్రు. అందుకే ఈ పార్టీని డిజాల్వ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. అసలు కుందే చీటింగ్ మీద. మొట్టమొదటి తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచిండు కానీ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లు, పైసలు, లిక్కర్ దాడిలు అప్పుడు ఇవి కూడా ఉండే. అందరూ పోలీస్ వెహికల్లలోనే వాళ్ళు పైసలు పంచిండనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది దగ్గర సుబూత్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీని రద్దు చేయాలి, డిజాల్వ్ చేయాలి అని నా డిమాండ్ అయితే అదే. ఎప్పుడన్నా ట్యాప్ అయిందా? 200% ట్యాప్ అయింది. ఇప్పటి సంది కాదు, 2017 నుంచి ట్యాప్ అవుతా వస్తుంది. తర్వాత నేను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నేను గాంధీ హాస్పిటల్ పోతుంటే పోదామని ప్లాన్ చేసినాము కరోనా టైంలో. అప్పుడు మా అందరు ఫోన్ ట్యాప్ చేసి మేము 10 నిమిషాల ముందే ఫోన్ ట్యాపింగ్లో రెండు తీర్లు ఉంటాయి. ఒకటేమో లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వింటుంటారు, ఇంకోటేమో రికార్డింగ్ ఉంటుంది. అన్ని రికార్డింగ్ కలెక్ట్ చేసి సాయంత్రం నాది ట్యాపింగే కాదు లైవ్ ట్యాపింగ్ అయింది. మేము 10 నిమిషాల ముందు మేమందరం బేగంపేటలో కలుసుకుందామని, ఎందుకంటే మాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్, అందుకే ఎక్కడ కలుస్తామని ముందు చెప్పలేదు. ఎల్లకి మొదలు కలిసినాము. అప్పుడు గూడూరు నారాయణరెడ్డి గారు కూడా ఉండే, ఏది ఉస్మానియాకి పోతాను 5గురం. మేము 10 నిమిషాల ముందు ఒకరికొకరు ఫోన్ చేసి ఇక్కడ కలుస్తామంటే అక్కడ పోయే వరకు ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు. అంటే ఉత్త ట్యాపింగ్ కాదు, లైవ్ కూడా ట్యాపింగ్ చేసిండ్రని నాకు తెలుసు. అదే కాక నా మీద దాడులు చేసిండ్రు, నా కంప్యూటర్లో ఎత్తికిండ్రు. నా కంప్యూటర్లో ఏమి సాఫ్ట్వేర్ పెట్టిండ్రో ఏదో కానీ వాళ్ళు మఫ్టీలు వచ్చి నా ఆఫీసులకు జొర్రి వాళ్ళు కంప్యూటర్లు దెవలాడుతుంటే మేము పట్టుకున్నాము. పట్టుకొని అప్పుడు డీజీపీకి ఫోన్ చేసినాము. ఎప్పుడు 2018, 19 నా ఎలక్షన్స్ అప్పుడు డీజీపీకి ఫోన్ చేసినాం. డీజీపీ చేయవచ్చు అన్నారు. తర్వాత కమిషనర్ ఫోన్ చేసి సుబూత్ చూపేట చేయరాదన్నారు. నేను పోయి బంజారాహిల్స్లో పోలీస్ స్టేషన్, ఈ ఇద్దరు వచ్చిండ్రు నా ఆఫీస్కు. వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల చుట్టాలే అనుకుంటున్నా. అయితే వీళ్ళ మీద నేను కేసు పెట్టినా, ఆ కేసు కాదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది, అక్నాలెడ్జ్మెంట్ ఉంది, కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. దాని తర్వాత 2 రోజుల తర్వాత నా మీద కేసు పెట్టిండ్రు. నా మీద కేసు పెట్టినేనంటే ఈ ఇద్దరిని నేను పోలీసు వాళ్ళు అంటే వీళ్ళు మఫ్టీలా వేసిండు. ఈ ఇద్దరిని నేను రోడ్ల మీద పట్టుకొని ఆ పోలీసు వాళ్ళ బట్టలు చింపి నా ప్రైవేట్ జైలు వేసినంత నా మీద కేసు పెట్టిండ్రు. ఆ కేసు ఇంకా ఉన్నది. వాళ్ళు కేసు పెట్టి 5 ఏళ్ళు అట్లనే వస్తలేరు కేసుకు. వాళ్ళు రేపు మాపు అని డీలే చేస్తూ ఉన్నారు. 5 ఏళ్ళ నడుస్తుంది. ఇదే కాక ఎంతోమంది మా కుటుంబ సభ్యులు, మా సపోర్టర్స్ను వాళ్ళు బైండ్ ఓవర్ చేసిండ్రు.
ఎన్నో హింసించిండ్రు. ఇవన్నీ ఈ ఫోన్ ట్యాపింగ్లు, స్పై కెమెరాలు, కంప్యూటర్లను హ్యాక్ చేసుడు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిండ్రు. ఈమెయిల్లు హ్యాక్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు చేసిండ్రు. అందుకే ఇటువంటి పార్టీలు దేశానికి, రాష్ట్రానికి, సమాజంకే నష్టం. అందుకే ఈసీకి మేము రాస్తున్నాం ఏంటంటే ఇటువంటి పార్టీలను డిజాల్వ్ చేయాలని. ఇది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఒక మాఫియా లాగా తయారై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నడిపించారు. కాబట్టి వీటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా డిజాల్వ్ చేయాలి, పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఒకవైపు కూడా ఫిర్యాదు చేయడమే కాకుండా లీగల్ పరంగా ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూనే మరొక పక్క కొద్ది రోజులు చూసి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా రెఫరెన్స్ చేస్తామని చెప్పి కూడా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.